నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నాను. మన కన్వర్జేషన్ ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీరు అగ్రియా డిసగ్రియా? అగ్రీ అండి. పర్ఫెక్ట్. బర్త్ డీటెయిల్స్ పక్కన 5:35 ఆ, AM 6/10/1998 విజయవాడ. అవును. ఓకే, రైట్. చూద్దాము. సో ఇది కరెక్ట్ అని ఎవరు చెప్పారు? అంటే హాస్పిటల్లో డేట్ ఆఫ్ రికార్డ్, బర్త్ ఇస్తారు కదా. హాస్పిటల్ రికార్డ్. ఉమ్, ఓకే, కరెక్టే. మంచి రాసిన వాళ్ళు. ఓకే, కరెక్టే. ఒక 4 నిమిషాలు తగ్గించిన అంతే. ఓకే. చెప్పాలి మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? ఆ, ఓకే, నేను ప్రెసెంట్ అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆటోమేషన్ టెస్టింగ్ ఓకే, పర్ఫెక్ట్. హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాను. మీరు అన్ని అండ్ డీటెయిల్స్ చెప్తే అడ్రస్ కూడా చెప్పేయండి, అయిపోతుంది. మరి యూట్యూబ్లో పెడతాను మరి. ఓకే, చెప్పండి ఏం కావాలి ఇప్పుడు? ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ మ్యారేజ్ గురించి. ఫైనాన్షియల్ స్టేటస్ అంటే? యాక్చువల్గా సో కొంచెం డెబ్ట్స్ అవి ఉన్నాయి. సో వాటికి కొంచెం ఫైనాన్షియల్ గా బాగా స్ట్రగుల్ అవుతున్నాం. ఇప్పుడు మీకు ఎంత వస్తుంది ఎల్పిఏ? 7.5 LPA. ఎంత కట్టాలి ఇప్పుడు? 35K దాకా మంత్లీ ఈఎంఐస్ పోతాయి. టోటల్ అప్ ఎంత ఉంది? అరౌండ్ 14 lakhs దాకా ఉంది. ఓకే, సరే చూద్దాం అసలు చార్ట్ ఎట్లా వెళ్ళిందో. ఓకే, Okay. అప్పుల గురించి ఒకటి, ఇంకేం కావాలి? మ్యారేజ్ మ్యారేజ్ చూస్తున్నారా? ఇంకా లేదు, అంటే నేనే టైం అడిగాను 1 year. ఇంకో 1 ఇయర్, నెక్స్ట్ ఇయర్ చూస్తారు మీరు అడిగి ఓకే అన్న తర్వాత. ఓకే, ఎస్. ఓకే సార్, చూద్దాం చార్ట్ ఎట్లుందో చూద్దాము యాజ్ ఇట్ ఈస్గా. ఓకే, మీరు ఎన్నిసార్లు ట్రై చేశారు రీసెర్చ్ కాల్ కోసం అయితే? లాస్ట్ ఇయర్ యాక్చువల్గా నా ఫ్రెండ్ చెప్పారు నాకు ఇట్లాగా మీరు చేస్తారని, అప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. ఓకే ఓకే అండి, మొత్తానికి కలిసాము ఏదో రకంగా. సో చెప్తాను ఒక్కసారి, అంటే టెక్నికల్ డీటెయిల్స్ చెప్పినట్టు అనిపిస్తుంది, మీకు అర్థం కాకపోతే కొంచెం బోర్ కొట్టిన 2 నిమిషాలు వినండి. కన్యా లగ్నం వచ్చింది మీది, తర్వాత రేవతి నక్షత్రం 2వ పాదం వచ్చింది. పర్ఫెక్ట్ కదా? అవును. మీరు ఈ సాఫ్ట్వేర్ ఆటోమేషన్ టెస్టింగ్ అన్నారు కదా, మీకు 12లో కుజరాహుల కలయిక ఉంది. దీనివల్ల సాఫ్ట్వేర్ టెస్టింగే కాదు, మనుషుల్ని కూడా మనం అంత తొందరగా నమ్మలేము. నమ్మితే మాత్రం మోసపోయేదానికి కారణమవుతూ ఉంటుంది. వాళ్ళు మోసం చేస్తున్నారు కాబట్టి మనం నమ్మకుండా ఉండేదానికి కారణమవుతుంది. ఇవన్నీ బాగా పనిచేస్తాయి, కనిపించాయి కదా. అవును. తర్వాత మీకు షష్టాధిపతి అష్టమంలో, అష్టమాధిపతి వ్యయంలో, వ్యయాధిపతి లగ్నంలో, అన్ని విపరీత రాజయోగాలు లాంటివి అన్నమాట. ఇవి అన్ని ప్లాన్గా ఏది జరగదు, ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేదానికి కారణం అవుతుంది. లగ్నం మీద బుధుడు ఉన్నాడు, ఈయన వక్రిస్తాడు. సో ప్రస్తుతానికి కూడా వక్రిచ్చాడు. చూడ్డానికి మాత్రం భద్రమహాపురుష యోగం ఈ విధంగా చెప్తారనమాట. కానీ అన్ఫార్చునేట్లీ ఆ వక్రత్వ దోషం వల్ల డెసిషన్ మేకింగ్ ఇష్యూస్, ప్రొఫెషనల్ గ్రోత్, స్టెబిలిటీ, లేదంటే అనుకున్న స్థాయిలో నేను లేనని ఫీల్ అవ్వడానికి ఇవన్నీ చేస్తున్నాయి. కానీ లాభభావంలో కుజరాహులు ఉన్నారు కాబట్టి మీరు అంటే ఒక రూట్లో వెళ్ళి సక్సెస్ కాకపోయినా ఇంకో రూట్లో వెళ్ళి మళ్ళీ ట్రై చేసుకుని ఏదో రకంగా సాధించుకునే దానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. కనిపించాయి కదా. అవును. తర్వాత మీకు కుజకేతుల పరివర్తన ఈ కుజరాహుల కంజంక్షన్ని కాపాడుతూ ఉంది. పరివర్తన వల్ల కుజుడు ఎవరు ఫలితం ఇస్తాడు? శని. మరి ఆ శని నీచంలో ఉన్నాడు, క్యాన్సిలేషన్ ఉంది. సో శని అటు చేసి ఇటు చేసి ఇస్తున్నాడు అనమాట. మంచిగానే చాలా వరకు బ్యాలెన్స్ చేస్తున్నాడు కుజుడు, చాలా హార్డ్ ట్రై చేస్తున్నాడు అనమాట. ఓకే, సో చంద్రుడు వచ్చేసేసి సప్తమంలో ఉన్నాడు, బాగున్నాడు. లగ్నం మీద బుధుడు ఉన్నాడు, బాగున్నాడు. ఈ మధ్యలో కనుక బుధుడు వక్రించకపోతే సంతోషం. వక్రించాడా? ఇంకా వక్రించలేదు, లేదు లేదు లేదు, వక్రిస్తాడు. ఇప్పుడప్పుడే కాదు కాబట్టి సేఫ్. ఓకే, సంతోషం. చెప్తా. లగ్నం మీద శుక్రుడు, రవి, బుధుడు ఉన్నాడు. సో శుక్రుడికి నీచభంగం అయింది, సంతోషం చాలా వరకు. సో గురువు ఓన్ స్టారు, మ్యారేజ్ని చతుర్థాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు, బాగానే ఉంది. సో మీకు బేసికలీ ట్విస్ట్, డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్నాయండి. ఓకేనా? ఒక్కోసారి సంతానం డిలే కావడానికో లేదంటే ఫ్యామిలీ నుంచి అవే ఉండడానికో ఇట్లాంటి కాంబినేషన్స్ కూడా పనిచేస్తాయి అన్నమాట. అర్థమైందా? డిలే కావాలి అని అంటే మరి మ్యారేజ్ లేట్గా చేసుకోవాలి కదా, అట్లా ఏదో చేస్తాయి. చూద్దాం. సో ఒక్కసారి టైం లైన్ చెప్తాను, అవన్నీ సరిపోతే ముందుకు వెళ్ళి రిలేటివ్గా తీసుకోండి. సినిమా రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయకండి నా దగ్గర, పాజిటివ్ నెగిటివ్. ఓకేనా? ఓకే. సో కుజరాహులు ఒక్కోసారి మనం అప్పులు ఇచ్చి నష్టపోవడాలు ఇట్లాంటివి కూడా చేస్తాయి అన్నమాట. ఓకే,
లో గురువు రిప్రజెంట్ శని. ఆ నీచ శనిని ఫాలో అవుతున్నాడు కుజుడు కానీ గురువు కానీ, అది కొంచెం డిసడ్వాంటేజ్. మరి చెప్పండి, మీరు అందరితో మంచిగానే మాట్లాడినా పర్సనల్లీ చాలా రిజర్వ్డ్గా ఉండేదానికి అట్లాంటి పని చేస్తే కనిపించాయా? అవును. ఓకే, ఓకే. సో బుధ దశ మీకు స్టార్టింగ్లో వచ్చింది. బుధుడు స్టార్లాడు, కుజుడు వ్యయానికి కనెక్ట్ అయ్యాడు. ఆ వక్రత్వ దోషం వచ్చింది. లాభభావం అనేది ఫ్యామిలీకి అంతగా పనిచేయదు, నార్మలే అనమాట. 10th హౌస్ ఇమీడియట్గా వీనస్తో కూడా స్క్వేర్ అవుతుంది 2 ఇయర్స్కి. కాబట్టి ఫ్యామిలీ ఫైనాన్షియల్ డెసిషన్స్ 2000, 2001 2-3 సంవత్సరాలు ఉన్నప్పుడు హెల్త్ కానీ లేదంటే ఫ్యామిలీ ఫైనాన్షియల్ డెసిషన్స్ కానీ కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ చెప్తామన్నమాట. ఏమైనా ఐడియా ఉందా లేదా? ఐడియా లేదండి యాక్చువల్లీ. ఓకే, రైట్. ఫాదర్ ఏం చేసేవాళ్ళు అప్పుడు? నా చిన్నప్పుడైతే యాక్చువల్‌గా మా వాళ్ళ బ్రదర్‌తో కలిసి పార్ట్నర్‌గా చేసేవాళ్ళు. కానీ గొడవ పార్ట్నర్గా అయ్యి ఏంటి చేసేది? వచ్చేసారు. వర్క్ ఏంటిది అది? చెక్కలు అంటే మంచం చెక్కలు అవి తయారు చేస్తారు గదా! అవి. ఓకే, ఓకే. అది ఓకే, ఫర్నిచర్ రిలేటెడ్ బిజినెస్ అది. ఆ! రైట్, అవును. రైట్. అక్కడ అనుకున్నట్టు లేదనంటే ఫైనాన్షియల్గా ప్రోగ్రెస్ ఎక్స్పెక్ట్ చేయలేం. అర్థమైందా? 2001 తర్వాత ముందుకెళ్దాం, ఏమన్నా వస్తే చెప్దాం. ఉన్నంత దానిలో భాగ్యాధిపతి వీనస్ స్టార్లు ఎవరు లేరు. వీనస్ మూన్ని ఫాలో అవుతున్నాడు. కొంతవరకు బెటరే కాబట్టి చాలా వరకు సపోర్ట్ దొరుకుతుంది. కానీ తర్వాత సంగతి చూద్దాం. ప్రస్తుతానికి 2006లో ఉన్నదానిలో ఈ ఎంతో కొంత బిట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ని ప్రోగ్రెస్ చెయ్యాలన్నమాట. ఏమన్నా చేసినట్టు అనిపించిందా? ఎందుకంటే 2006, 2007లో చదువు మీకు ప్రోగ్రెస్, ఫ్యామిలీలో కొంతపాటి ప్రోగ్రెస్ ఇవ్వాలన్నమాట. ఇచ్చారా? ఏమన్నా ఇచ్చాయా లేదా? యాక్చువల్‌గా ఆ టైంలోనే మేము అంటే అప్పటి వరకు జాయింట్ ఫ్యామిలీ. అప్పుడే మేము బయటకొచ్చేసామనమాట. ఓకే, బయటికి రావడం వల్ల మీకు ప్రాఫిట్ అంటే మీరు రెస్పాన్సిబిలిటీస్ నుంచి వాటన్నిటి నుంచి బయటకు వచ్చి కొంచెం మీరు ఎదగడానికి స్కోప్ దొరికినట్టు అనిపించిందా లేదంటే లేదా? అవును. అవును. పనిచేసింది, పాజిటివ్గా పనిచేసింది. 2 ఏళ్ల పాటు బాగుంటుంది. 7, 8, 9 వరకు బాగుంది. ఓకేనా? సో ఓకే. ఇక్కడ ఎంతో కొంత వచ్చింది. బట్ కాకపోతే స్క్వేర్ జరిగినా కూడా తర్వాత కొంచెం డౌన్ ఉంటుంది. ఇప్పుడు 9 దగ్గర చూడండి, 10th హౌస్ స్క్వేర్ జరుగుతుంది. అక్కడ సన్ కూడా ఇచ్చాడు కానీ బట్ ఇక్కడ మార్స్ ఆపాడు అనమాట. మెర్క్యూరీ కూడా కౌంటర్ చేసి ఆపాడు. బట్ ఇక్కడ చూడండి 2009లో మనం మళ్ళీ ఛాలెంజెస్ చెప్తున్నాం. ఫాదరు, డెసిషను, ఇన్వెస్ట్మెంటు, లేదంటే అక్కడ ఉండే సిచ్యువేషన్స్ ఇవి అనుకున్నట్టుగా మనకి వెళ్ళట్లేదన్నమాట. ట్విస్ట్ అండ్ టర్న్స్ తీసుకుంటున్నాయి అన్నమాట. ఓకే, 9, 10లో ఏమన్నా అగ్రెసివ్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సి వచ్చిందా, లేదంటే ఇంకెక్కడన్నా ఫెయిల్ అవుతుందా సిచ్యువేషను, లేదంటే మీరు హాస్టల్కి ఏమన్నా దూరంగా వెళ్తున్నారా, ఏం జరుగుతున్నాయి? హాస్టల్ కాదు అయితే ఏమీ లేదు. మా ఫాదర్ మాత్రమే బయటకొచ్చేసి కొన్ని రోజులు బయట పని చేసుకున్నాక అరౌండ్ 2010 ఆర్ 2011 టైంలో ముఠా కింద అంటే ఫ్రూట్స్ ముఠా ఉంటది గదా! అక్కడ జాయిన్ అయ్యారనమాట. అప్పుడు 2 లాక్స్ అవి పెట్టి కొనుక్కున్నారు. ఓకే, కొనుక్కున్నారు. ఓకే, 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 ఓకే. ముఠా అంటే అక్కడ ఏం చేయాలి అంటే పీపుల్ అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారా ఒకే ప్రైస్ ఫిక్స్ చేసుకొని అమ్ముకోవడానికా? అహా! బిజినెస్ కాదు. అంటే ముఠా అంటే మనం ఏమన్నా కూలీగా. మొయ్యాలా? అవును. అవును. ఓకే, ఓకే, ఓకే. సో ఆ వర్క్ రావడం కోసం మళ్ళీ డబ్బులు కట్టాలి. అవును. ఓకే, ఓకే, ఓకే. మరి అది బాగుందా? ఇప్పుడు గూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. ఓకే, అప్పటినుంచి బావుంది గూడా. ఓకే, ఓకే. అంటే ఎంత వస్తుంది అట్లా వెళ్తే మనం? అది డే వైస్‌ని బట్టి ఉంటది. బాగా కొంచెం ఎక్కువ వర్క్ ఉంటే డేకి 1000 అలా వచ్చేది. ఓకే, లేదు అంటే గనక 700 అట్లా వచ్చేది. ఓకే. ఓన్లీ సర్వైవల్ సిచ్యువేషన్కే సపోర్ట్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఆ! స్క్వేర్ జరుగుతున్నప్పుడు మనం ఏం చెప్తామనంటే ఓకే, మనం ఆల్రెడీ 10th హౌస్ స్క్వేర్ అయ్యింది స్టార్టింగ్లో కూడా చెప్పాం కదా, ఛాలెంజెస్ ఉన్నది ఫాదర్కి అది ఇదని. సో హ్మ్. ఓన్లీ కష్టపడడం వరకు అవుతా ఉంది. అర్థమైందా? మనకి మళ్ళీ బ్రేక్ హ్మ్. ఈవెన్ అవ్వట్లేదు, దాని అర్థం అది. ఓకే, సో కాబట్టి ఓకే. నేటివ్గా మీ వరకు చదువు ప్రోగ్రెస్ పనిచేస్తాయి. మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా. ఓకే, ఇప్పుడు ఓకే. మాత్రం మనం డిఫికల్టీ చెప్పాం. మీకు ముఠా వచ్చింది, అన్నీ వచ్చాయి కానీ బట్ అయినా కూడా కష్టపడ్డారు. అర్థమైందా? హ్మ్. అవును. తర్వాత నెక్స్ట్ సెల్ఫ్ ఎఫర్ట్ అనమాటగా మళ్ళీ ఆస్పెక్ట్ అందుకున్నప్పుడు సంగతి అప్పటిదాకా అంతే అనమాట. ఓకేనా? 11, 12, 13 ఇదంతా మనం హార్డ్ వర్క్, సెల్ఫ్ ఎఫర్ట్. ఓకే, తర్వాత ఓకే. 15లో మీ చదువు పరంగా ఎంతో కొంత మీకు ప్రోగ్రెస్ రావడానికి అవకాశం ఖచ్చితంగా ఇస్తుంది. 15, 16లో మీ చదువు కానీ ఏదైనా కానీ ఇంప్రూవ్మెంట్ కానీ చెప్తా నేను. పనిచేసిందా 14, 15, 16 మేబీ మీ ఇంటర్మీడియట్ అట్లా తీసుకోండి.
మీకు ఎంతో కొంత. యాక్చువల్‌గా 2013లో నేను 10th రాసాను. ఓకే. కానీ 10th ఫెయిల్ అయింది. సో, ఆ! 1 ఇయర్ నాకు టైమ్ వేస్ట్ అయింది. 2014 వరకు. ఓకే. 2015 నేను డిప్లొమా జాయిన్ అయ్యా ఇంటర్ కాకుండా. ఏం అప్పటి డిప్లొమా అది? నుంచి కంప్యూటర్ సైన్స్ పాలిటెక్నిక్. ఓకే. ఓకే. నైస్. నైస్. ఆ! అప్పటి నుంచి మళ్ళీ నాకు కొంచెం పికప్ 3 వచ్చింది. ఇయర్స్ బాగుంది. పికప్ వచ్చింది. ఇక్కడి నుంచి మీరు ముందుకు పోతారనమాట. అర్థమైందా? హ్మ్. 15, 16 మనం ఇంప్రూవ్‌మెంట్ యాస్పెక్ట్‌ని పట్టుకున్నాం. అది జెప్పాం. అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ మళ్ళా మీకు అవకాశం ప్రోగ్రెస్ చెప్తా. 2020కి కోవిడ్ అది ఇది అంతా ఉన్నా మీకు సంబంధం లేదు. ఓకే. సో, మీరు ముందుకెళ్ళడానికి ఏం జరగాలో అది ఇయ్యాలి. సో, 2020 అరౌండ్ అర్థమైందా? మీకు మళ్ళా ఇప్పటిదాకా చదువు గాని అట్లా ముందుకెళ్ళే కదా! ఇప్పుడు ఇంకో ఇంప్రూవ్‌మెంట్ ఉద్యోగం అయితే ఉద్యోగం కావాల్సిన చదువైతే ప్రొఫెషనల్ లెర్నింగ్ అంటారా? దాన్నేమంటారు? సో, వొకేషనల్ కోర్స్ ఏదుంటే అది మీకు మళ్ళీ ఒక స్టెప్ ఇవ్వాలి. 2020, 21 19 నుంచి 21 మధ్యలో మీకు ఇంప్రూవ్‌మెంట్ ఇస్తది. మళ్ళీ ఇచ్చిందా మీకు? అవును. జాబ్ వచ్చింది 2020లో. మీ జాబ్ ఏంటిదో మర్చిపోయాను. మళ్ళీ చెప్పరా? సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. సాఫ్ట్‌వేర్ ఆటోమేషన్ టెస్టింగ్. రైట్. హ్మ్. ఒకేసారి 4 కాల్స్ చెప్తా ఉంటే మర్చిపోతున్నాననమాట. గజినీలాగా ఓకే. అయిపోయింది. తర్వాత ఎందుకంటే అది మర్చిపోకపోతే ఇది చెప్పలేము. సో, ఓకే. రైట్. తర్వాత ఇది ఓకే. మంచిగానే వచ్చింది. మీరు నేర్చుకోవడానికి స్కోప్ వచ్చిందని చెప్తాను. రిలేటివ్‌గా మీకు మంచి జాబ్ వచ్చిందని చెప్తాను. మీరు కూడా హ్యాపీ అని చెప్తాననమాట. అర్థమైందా? సో, అవును. పాజిటివ్ చెప్తా. మీకు అనిపించిందా అలానే? అవును. ఓకే. ఇక్కడ బాగానే వెళ్తుంది వీనస్ దశ. కానీ వీనస్ స్టార్ లార్డ్ మూను అంటే సప్తమం అంటే రెస్పాన్సిబిలిటీస్ అట్లాంటివన్నీ ఇస్తుంది. అంటే అవుతూ ఉంటాయి, అంటే వస్తూ ఉంటాయి, సరిపోతూ ఉంటాయి ఖర్చులు. సేవింగ్కి కుదరనివ్వదన్నమాట పూర్తిగా. ఎందుకంటే నీచత్వంలో ఉంది కదా గ్రహం. ఓకే. రెస్పాన్సిబిలిటీస్ ఉంటే రెస్పాన్సిబిలిటీస్ క్లియర్ చేసుకుంటాం. 3 ఏళ్ళు పర్వాలేదు. 21, 22, 23, 24 వరకు పర్లేదు. 24 దగ్గర మళ్ళీ ట్రిగర్ అవుతుంది. అనుకున్నట్టు లేదు మళ్ళీ మ్యాటరు. ఓకేనా? కొంచెం డీగ్రేట్ అవుతుంది. 24లో ఉద్యోగం ప్రోగ్రెస్ కానీ, సాటిస్ఫాక్షన్ కానీ, లేదంటే ఫాదర్ ఛాలెంజెస్ కానీ, ఫ్యామిలీ ఛాలెంజెస్ కానీ, ఇవన్నీ కొంచెం మనం మళ్ళీ నెగిటివ్గా చెప్పాల్సి వస్తూ ఉందన్నమాట. అర్థమైందా? 24, 25 అసలు చాలా డిసప్పాయింట్మెంట్, ఏమన్నా ఎమోషనల్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ కానీ, ఏదైనా కానీ కొంచెం బ్యాడ్గా ఉందన్నమాట. పనిచేసాయా? ఏమేమి పనిచేసాయి మీకు? యాక్చువల్లీ 2023 అయింది. 24 కాదు. ఇదిగో ఇంకోటి చెప్తా 2023 మీకు ఒక విషయం. మన ఇద్దరికి ఒప్పందం ఓకే. అనమాట. అక్టోబర్ నుంచి అక్టోబర్ సంవత్సరం లెక్క. 23 అంటే 23 అక్టోబర్ నుంచి 24 అక్టోబర్ అనమాట. అర్థమైందా? ఓకే. మనకి 3 నెలలు 4 నెలలు 23 తేడాలు వస్తూ ఉంటాయి గోచారం వల్ల. అవి లైట్ తీసుకోవాలి. చెప్పండి. 23 అక్టోబర్ తర్వాత నుంచి అయితే అంత నెలలు అటు ఇటు ఓకే. 23లో ఏమవుతా ఉంది? 23 యాక్చువల్‌గా జాబ్ కంపెనీ షిఫ్ట్ అయ్యాను. కానీ జాయినింగ్ లెటర్ వాళ్ళు చాలా లేట్ చేసేసారు. 5 మంత్స్ దాకా నేను జాబ్ ఖాళీగా కూర్చున్నాను. ఓకే. ఏ జాబ్ జాబ్ ఖాళీగా కూర్చున్నప్పుడు అప్పుడు ఎంత శాలరీ ఇచ్చేవాళ్ళు పాత జాబు? అప్పటికి నేను ఆ పాత కంపెనీ నుంచి వచ్చేసాను. ఆ పా జాయినింగ్ లెటర్ రేపు అనగా సరే, వాళ్ళు ఆ డిలే పాత చేసేసారు. కంపెనీలో ఎంత ఇచ్చారని అడుగుతున్నా ఎల్‌పిఏ. పాతది 5.6. ఓకే. సో, ఇది 5 నెలల శాలరీ ఇప్పుడు వీళ్ళు 7.5 7 ఇస్తానన్నారా? యాక్చువల్‌గా 8.5 అడిగితే వాళ్ళు 7.5 చేశారు. ఓకే. సరే. ఓకే. ఇదిగో ఇక్కడైతే మీకు ట్విస్ట్ జరుగుతా ఉంది. కాబట్టి ఏంటంటే ఒకటి 5 నెలలు డిలే కాకుండా ఎళ్ళాక కూడా గ్రోత్ గానీ, అనుకున్నంత సాటిస్ఫాక్షన్ గానీ ముందుకెళ్ళట్లేదు. అర్థమైందా? అవును. సో, ఎళ్ళట్లేదు కాబట్టి మళ్ళీ ఈ కంపెనీలో మనం పర్మనెంట్‌గా ఏమి ఉండం. మళ్ళీ మారతాం అనమాట. సో, బాగోనంత సేపు ఈ కంపెనీలో పని చేస్తాం మనం. అర్థమైందా? అంటే ఓకే. లేదండి బాగుందని అన్నారనుకో, నేర్చుకుంటున్నాను అన్నారనుకో, నువ్వు సంపాదించే డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయమ్మా. ఇదిగో ఇప్పుడు అప్పులున్నాయిగా, ఆ అప్పులు కట్టడానికి అయిపోతాయమ్మా. ఇట్టా ఏదో ఒకటి చెప్తాననమాట. అర్థమైందా? కాబట్టి ఓకే. 23 అక్టోబర్, 24 అక్టోబర్, 25 అక్టోబర్, 26 అక్టోబర్ దాదాపుగా 3 ఏళ్ల నుంచి మీరేదో ఆ ఖర్చులకు 1000, 2000 లాగా పెట్టుకుని మిగిలిన అన్నీ కట్టుకోవడమే అవుతుందన్నమాట. ఎందుకంటే డిఫికల్టీ టైం ఉన్నప్పుడు ఎమోషనల్ ఫెయిల్యూర్స్ అయినా అవ్వాలి, రెస్పాన్సిబిలిటీస్ అవైనా అవ్వాలి, డబ్బులన్నా అయిపోవాలి, ఏదో ఒకటి అవ్వాలన్నమాట. సో, కాబట్టి మనం గ్రోత్ చెప్పట్లేదు. జాబ్ ఉంది అని అంటే డబ్బులు పోతున్నాయని చెప్తా, డబ్బులు రెస్పాన్సిబిలిటీస్కి వెళ్ళిపోతున్నాయని చెప్తా, అవన్నీ చెప్తానమాట. పని చేసాయి కదా దాదాపు 3 ఏళ్ల నుంచి అవును. మీరు అంతకుముందు జాబ్ వచ్చినప్పుడు ఉన్నంత హ్యాపీనెస్ ఈ కంపెనీ మారినాక లేనే లేదని చెప్తా. మీ శాలరీ పెరిగినా కూడా సంతోషము అన్నీ లేవు అని చెప్తానమాట. పని అవును. చేసాయా? అవును. ఓకే. ఈ అప్పు ఎందుకు అయింది? ఎక్కడైంది అసలు? ఎక్కడి నుంచి వచ్చింది? క్యారీ ఫార్వర్డ్ అవుతుందా ఫాదర్ దగ్గర నుంచి? ఫాదర్ దగ్గర నుంచి కాదు. యాక్చువల్‌గా బ్రదర్ వల్ల కొంచెం అయింది.
ఏమైంది సో బ్రదరు? మా బ్రదర్ కొంచెం చదువులో అంత రానిచ్చలేదు. సో జాబ్ కోసం అని, వాటి కోసం అని చేయాల్సొచ్చింది. ఆళ్ళకి అది అంటే అట్లా బ్యాక్ అట్లా డోర్ జాబ్ కోసం డబ్బులు కట్టడం లాగానా? అవును. బ్యాక్ డోర్ కోసం ఒకటి, మళ్ళీ డిగ్రీ కోసం అని, జాబ్ కోసం అని అట్లా అట్లా బ్రదర్ కొంచెం అంటే అన్నయ్యనా? అవును. అన్నయ్య. ఓకే. 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 సో, అది అట్లా కొంచెం కుజరాహులు ఉన్నప్పుడు ఒక్కోసారి ఇద్దరిలో ఒకళ్ళే బాగా అయితా ఉంటారు. ఎంతమంది మీరు? ఇద్దరం. ఇద్దరు. ఓకే. సో, మీరు ఎక్కువగా ఫాస్ట్‌గా సెటిల్ అయ్యేదానికి, ఆయన స్లోగా ఉండేదానికి కూడా అవకాశం ఇస్తూ ఉంటుందన్నమాట కుజరాహులు. ఆ! ఓకే. సరే. ఓకే. ఇప్పుడు అదంతా అయింది. మరి ఆయన సెట్ అయ్యాడా మరి ఇంతకి? ఆ! ఇప్పుడు మెడికల్‌లో చేసుకుంటున్నారు. ఓకే. గుడ్. సంతోషం. సంతోషం. ఆయనకెంతొస్తుంది మరి ఎల్‌పీఏ? ఆహ్, అరౌండ్ 4 అనుకుంటా. నాకంత 4 ఐడియా వస్తది. లేదు. యాహ్! అది ఖర్చయిపోతా ఉంటది. మళ్ళీ ఇవన్నీ కట్టాలంటే మళ్ళా లేట్ అయితా ఉంటది. ఇప్పుడు 35 హ్మ్. అయ్యాయా? సారీ 15 అర్థం అయ్యాయి. కాదు. 15 అయ్యాయి. అవును. అప్ అంతా. ఓకే. సరే. సరే. ఓకే. సరే ఇప్పటిదాకా డిఫికల్టీ టైము దాదాపు 27 అక్టోబర్‌కి చాలా వరకు రిలీవ్ అయింది. 26కి ఎడ్జ్‌లో ఉందన్నమాట. అంటే 27 అక్టోబర్ వరకు. ఇంకో సంవత్సరం పాటు మీరు కడుతూ ఉండాలి. అది సంగతి. అర్థమైందా? ఓకే. ఓకే. సరే ఇప్పుడు ఆగుదాం ఒకసారి. అంటే ఆఫ్‌కోర్స్ 2 సంవత్సరాల డబ్బులు కానీ సంవత్సరంలో ఎట్టా అయిద్దని చూద్దాం గానీ. బట్ చెప్పింది ఇప్పటిదాకా రిలేటివ్‌గా 10కి ఒక 3 మార్కులొచ్చాయా? ఒక 8 మార్కులొచ్చాయా? పాసా? ఫెయిలా? 8 అయితే ఇస్తానండి. ఇస్తారా? 8 కన్నా ఎక్కువ ఇవ్వలేనంటారు. అంతేనా? అలా అని కాదు. ఓకే. బాగా చెప్పారు. ఇంకేమన్నా మిస్ అయ్యానా చెప్పడంలో ఏదన్నా పర్టిక్యులర్ ఇయర్స్? మోస్ట్‌లీ అంతే. అంతే. ఎక్కువ మేజర్‌గా జరిగిన ఇయర్స్ అండి. మేజర్ జరిగినయన్నీ వచ్చాయి. సరే. అయితే ఇప్పుడేం గావాలి? అప్పులెప్పుడు కడతాననేది గదా! హ్మ్. ఇప్పుడు బ్యాడ్ ఆస్పెక్ట్ సాల్వ్ అయిపోయింది కదా, సాల్వ్ అయింది కాబట్టి 27 తర్వాత 27 అక్టోబర్ తర్వాత కొత్త కంపెనీ కానీ అట్లాంటివన్నీ స్టెప్ తీసుకోండి. మ్యారేజ్ చేసేసుకోండి. అర్థమైందా? ఓకే. ఇవన్నీ ఇట్లా నడుస్తూనే ఉంటాయి. మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత డిఫికల్టీ టైం వచ్చాక చేసుకున్నా అక్కడ ఏమీ మళ్ళీ మంచి సంబంధాలు దొరకవు. అందరికీ ఎవరైతే అబ్బాయిలకి వివాహ యోగాల సమస్యలు ఉంటాయో వాళ్ళనే మనం పోయి పెళ్లి చేసుకోవాలి. మరి అప్పుడు తలనొప్పే కదా. అవును. అందుకోసం ఏ టైంకి జరగాల్సింది ఆ టైంకి లాగా చేసేసుకుంటే అయిపోతుంది. అది ఒక సంవత్సరం తర్వాత చేసుకుందాంలే. అర్థమైందా? ఆ! మీరు తీసుకున్న నిర్ణయం మంచిదే. 27 అక్టోబరు అట్టా చేసుకోండి. అప్పుడు మీకు సప్తమాధిపతి భుక్తి వస్తుంది. కొంచెం ఆయన శనిని ఫాలో అయినా ఇట్స్ ఓకే. ఎందుకంటే ఓన్ స్టార్లో ఉన్నాడు కాబట్టి బెటర్ అనమాట. ఎక్సెప్షన్ ఉంది కదా సాటర్న్‌కి. కాబట్టి వీనస్ దశ. వీనస్ ఎవరు? భాగ్యాధిపతి. చతుర్థాధిపతి. ఓకే. పర్వాలేదు. అక్కడ చేసుకోండి. ఓకే. సరే. ఎక్కడన్నా ఏమన్నా రిలేషన్‌షిప్ ఛాలెంజెస్ అట్లాంటివి ఏమన్నా పనిచేసాయా? రిలేషన్‌లో అయితే యాక్చువల్‌గా ఒక రిలేషన్ ఉండేది. అది 2020లోనే బ్రేకప్ అయిపోయింది. ఓకే. మనకేమి దాని తర్వాత మనకేమి కాదులే. బ్రేకప్ అయిందంటే అసలు స్టార్ట్ ఎప్పుడైంది? అది క్వెషను. అది 2018లో అయింది. 2018లో స్టార్ట్ అయింది. 2018లో వీనస్ దశ జరుగుతా ఉంది అంతే. ఓకే. మీకేమి ఎమోషనల్‌గా ప్రాబ్లమ్ చేయదులే అది. అర్థమైందా? మీరు మీ పనిలో మీరు పడతారు. ఓకే. రైట్. సరే ఇప్పుడు ముందుకు చెప్తున్నా నెక్స్ట్ ఇయర్ చేసుకోమని చెప్తున్నా పెళ్ళి. తర్వాత టైం చెప్తా. మీకు ఓకే. ఉంది, ప్రోగ్రెస్ ఉంది. అర్థమైందా? మీకు అదంతా దాటింది కదా, ఇంకా మీకు ఉంది. ఓకే. చెప్తా, ప్రోగ్రెస్ చెప్తా. 28, 29, 30, 31, 32 ఇవన్నీ సెల్ఫ్ ఎఫర్ట్స్. అంటే చేసుకుంటా పోతారు మీరు మెల్లమెల్లగా. ఇప్పటికి అప్పులు తీరిపోతాయి. అర్థమైందా? ఈ అప్పులు ఓకే. తీరిపోయి మీరు మెల్లగా సేవింగ్ మోడ్లోకి వస్తారు. అర్థమైందా? ఓకే. అక్కడ 32లో మళ్ళీ 33లో అక్కడ 10th హౌస్ సెక్స్టైల్ వీనస్ జరుగుతుంది. ప్రోగ్రెస్ వస్తుంది ఖచ్చితంగా. అవకాశం ఉంది. గుడ్. ఓకే. గుడ్. ఓకే. ముందుకు పోతా ఉంది వీనస్ దశ. ఓకే. 34, 35, 36 ఇవన్నీ బాగున్నాయి. 36లో మిస్టేక్ ఆఫ్ డెసిషన్ ఉంది. జాగ్రత్తగా ఉండాలి. 36, 37 ఇంచుమించుగా. ఓకే. జాగ్రత్తగా ఉండాలంటే అక్కడ ఫ్యామిలీ హెల్త్, పేరెంట్స్ హెల్త్ ఏదో ఒకటి ఉంటుంది కదా ఉన్నదాన్ని బట్టి. ఆ! ఓకే. అది క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ముందుకు పోతా ఉంది. సన్ దశ, సన్ స్టార్ లాడు మూను. మీరు మంచి పౌర్ణమి గడియల్లో పుట్టారు. అర్థమైందా? స్ట్రాంగ్ అనమాట. ఓకే. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి మీ దగ్గర. ఓకే. మంచి ఓరేటన్ ఓకే. స్కిల్స్. మాట్లాడిందనంటే మీ పేరు ఏదైతే అది. ఓకే. చాలా బాగా మాట్లాడింది, పాయింట్ వైజ్గా మాట్లాడింది, అదంతా ఇస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఇంప్రెస్ అవుతారు. పీపుల్ విల్ ఇంప్రెస్ విత్ ద కమ్యూనికేషన్. కనిపించాయి ఓకే. కదా. అవునండి.
సో శని కుజులకి మంచి ట్రైన్ కాబట్టి బాగా పట్టుదల అదంతా ఉంటుంది. నాలెడ్జ్, సన్ కూడా లగ్నం మీద ఉండడం వల్ల నాలెడ్జ్ ఇస్తుంది. మీకు ఎలివేషన్ పాయింట్స్ ఇస్తాయి అన్నమాట. ప్రోగ్రెస్ అవుతారండి, మీరు చాలా మంచిగా వెళ్తారంటే కింది స్థాయి నుంచి పైకి వెళ్ళే చార్ట్స్ ఉంటాయి కదా, అట్లా ఇస్తుంది అనమాట. ఎంత లెవెల్కి వెళ్తారో నెంబర్ చెప్పను, $1 million అట్ట ఏ నెంబర్ చెప్పను కానీ అట్లా. సో ప్రోగ్రెస్ వెళ్తుంది అనమాట. 41 10th house ట్రైన్ జరుగుతుంది, సూపర్. ఓకే, దాని తర్వాత మూన్ దశ ఏం కాదు, వక్రత్వం ఉన్నా ఏం కాదు, పనిచేస్తూనే ఉంటుంది. ఇదిగో మూన్ దశ వచ్చినప్పుడు మూన్ స్టార్ల గ్రహాలని, మూన్కి వక్రత్వం ఉంది 2045లో. అక్కడ హస్బెండ్, రిలేషన్షిప్, హెల్త్, లేదనంటే హస్బెండ్ ఏదో బిజినెస్ చేస్తాను నువ్వే డబ్బులు అంటాడు మళ్ళా. అర్థమైందా? అట్లా ఇవ్వమంటే ఇవ్వద్దు. ఓకే, మనం ఏది డబ్బులు ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కానీ కొంచెం డౌటే అనమాట. ఏదో మీ మనసుకు నచ్చితే ఇవ్వడం తప్ప మీరేదో రిటర్న్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయకండి. అర్థమైందా? కుజరాహులు వ్యయంలో ఉంటే మనల్ని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తారు. అర్థమైందా? మీరు అది ఏ రకంగా అయినా ట్రాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో వీ ట్రై టు కీప్ అవి, తప్పించుకొని తిరగాలి అంతే. అర్థమైందా? మీకు చాలాసార్లు కనిపించింది కదా. అవును. తర్వాత వెళ్తుంది, టైం అయితే వెళ్తుంది, మీకు ఆస్పెక్ట్స్ అయితే బాగానే వెళ్తున్నాయి. నేనేమీ ఆపట్లేదన్నమాట, కంటిన్యూస్గా చాలా వెళ్తున్నాయి. బాగుందండి మీది. మీరు అసలు భయపడిన అవసరం లేదు, బాగానే వెళ్తూ ఉంది చార్టు. డిఫికల్టీస్ అంతా అయిపోయినాయి, ఫర్దర్గా అంతా కూడా పాజిటివ్గానే ఉన్నాయి అన్నమాట ఆస్పెక్ట్స్ అన్నీ కూడా. ఓకే, 30 తర్వాత నుంచి మీకు బాగా ప్రోగ్రెస్ వస్తుంది. మధ్యలో ఒక డిఫికల్టీ వచ్చినా కానీ మీరు మంచిగా ముందుకు వెళ్తారు. మీ చిన్నతనం అంతా కూడా అలా మీ ఫాదర్ కష్టాలు తెలియంది, ఇప్పుడు కొంచెం రెస్పాన్సిబిలిటీ పడుతున్నాయి. ఈ ఆల్రెడీ ఇప్పుడు ఎండ్ అయిపోయినాయి, ఇప్పుడు నేను రీడ్ చేసే టైంకి మీకు ఎండ్ అయిపోయినాయి అంతే. ఇక అర్థమైందా? ఇక ఇక్కడి నుంచి మీకు సేవింగ్ అనమాట, నెక్స్ట్ ఇయర్ నుంచి సేవింగ్, పెళ్లి చేసుకోండి. సో దట్ ఈస్ వాట్ సింపుల్ సజెషన్ నేను చెప్పేది. ఓకే, మీరు మీ డెసిషన్ మీరు తీసుకోండి, మాదంతా ఇన్సైట్ మాత్రమే. అర్థమైందా? మళ్ళీ వచ్చి నువ్వు పెళ్లి చేసుకోమన్నావు అనొద్దు నన్ను. ఓకే, రైట్. ఎలా అనిపించింది అనాలిసిస్? బాగా చెప్పాను. రైట్, ఇంకేంటి క్వశ్చన్లు? థ్యాంక్ యూ అండి. సో మీరు హ్యాపీగా ఉంటే మాకు కూడా చాలా ఆనందం. రైట్, చాలా ఎమోషనల్ గా డిప్రెషన్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు దాకా మీకు ఛాన్స్ రాలేదు కదా, దెబ్బ మీద దెబ్బలాగా కొడుతూనే ఉన్నది కదా రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు 7.5 lakh వచ్చినా మనం ఎంజాయ్ చేస్తున్నాం, కొంచెం ప్లెజెంట్గా ఉన్నామంటే హ్యాపీనెస్. అన్ని రెస్పాన్సిబిలిటీ పోయిన తర్వాత రెస్ట్లెస్గా పనిచేస్తూ ఉంటే లైఫ్ మీద హోప్ ఉండదు, కామన్ అది. ఇది అయిపోయింది కాబట్టి మీరు ఫ్రీ అవుతారు. వచ్చే సంవత్సరం కంపెనీ మారిపోండి. అర్థమైందా? ఓకే, ఎందుకంటే మీకు మంచి ఆపర్చునిటీ. 7.5 కదా, మీకు ఎంత కావాలి ఇప్పుడు నెక్స్ట్ ప్యాకేజ్? 12. సరే, ట్రై చేయండి, 10 to 12 మధ్యలో ట్రై చేయండి. మీకు మళ్ళీ పెరుగుద్ది, బాగా పెరుగుతుంది. ఎప్పుడు 32 ఆ టైంలో మళ్ళీ బాగా పెరుగుతుంది. 2032కి మళ్ళీ చార్ట్ ఫ్రీ అవుతుంది కదా, వీనస్తో సెక్స్టైల్ ఇస్తుంది కదా, వెళ్తుంది అనమాట. అక్కడి నుంచి పైకి వెళ్తాయి మళ్ళీ. అంతా అపోజిషన్కి ట్రైన్స్ పడుతున్నాయి అనమాట. అపోజిషన్ బెనిఫిట్స్తోనే ఉన్నది కాబట్టి బ్యాడ్ ఏమీ కాదు, యూఆర్ నాట్ డామినెంట్ అనమాట. కానీ మీలో టెస్టింగ్ నేచర్ బాగుంది, టెస్టింగ్ నేచర్ బాగా పనిచేస్తుంది, టీచింగ్ ఎబిలిటీస్ బాగా పనిచేస్తాయి, కమ్యూనికేషన్, కన్సల్టింగ్ బాగా పనిచేస్తాయి. సరే, ఇంకా లాస్ట్ ఒకటి. సో ప్రెసెంట్ రిలేషన్ లో ఉన్నాను. ఇంట్లో అయితే చెప్పాను, అంటే లవ్ మ్యారేజ్ ఇట్లా చేసుకుంటాను అని. ప్రెసెంట్ మా మదర్ 2 years అవుతుంది. అంటే 24 మే. 24లో ఎలా ఉందో చూద్దాం మనం. 2024 మే లోపా? మే తర్వాత అంటే రాహుభుక్తి. అంటే 2024 మేకి మీ ఇద్దరు 2 side ఓకే అనుకున్నారా, లేదంటే అప్పుడే పరిచయం అయ్యాడా? అప్పుడే పరిచయం అయ్యారు, ఒక 4 to 5 months తర్వాత. అంటే అప్పటికే అంటే కాదు, తను ఇంతకు ముందు నుంచి తెలుసు, కాకపోతే అప్పటి నుంచి కొంచెం ఎక్కువగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాం. అంటే రీకనెక్ట్ అయ్యాడు ఎప్పుడో ఫ్రెండ్ లాగా. సో 25 మే తర్వాత. ఓకే, సో 25కి మనకి ఆస్పెక్ట్ ఏముంది? ప్రోగ్రెసివ్ వీనస్ స్క్వేర్ యురేనస్ ఉంది. సరే, ఏం చెప్తానో తెలుసా, ఇంకో 1 year ఆగుదాం. అర్థమైందా? 1 year ఆగిన తర్వాత నేను చెప్పిన ఎందుకంటే యురేనస్ స్క్వేర్ వీనస్ అంటే లవ్ ఫెయిల్యూర్స్ ఆస్పెక్ట్ అనమాట. 2027 అక్టోబర్కి అప్పటికి రిలేషన్షిప్ సస్టైన్ అయితే అబ్బాయిని పెళ్లి చేసుకుందాం, లేదంటే ఆలోచిద్దాం. అర్థమైందా? ప్రస్తుతానికి అట్లా చేసుకోను అని ఏం చెప్పను నేను. అర్థమైందా? మీకే అర్థమవుతుంది కాబట్టి నేను ఎందుకు డిసైడ్ చేయాలి, డిసైడ్ చేస్తుంది. అర్థమైందా? కాబట్టి కీప్ ఇన్ కంట్రోల్ అండ్ బ్యాలెన్స్ ఇట్ అంటిల్ 27 అక్టోబర్.
ఓకే. అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం మళ్ళీ. ఓకే అప్పటికి అండి. సస్టైన్ అయితే ముందుకు పోదాం అదే ఫేట్ అనుకొని. ఓకే. అంటే సస్టైన్ అయితే ఎలా ఉంటది అని? అది రెండో చార్ట్ని బట్టి ఉంటుంది కదా. రెండు చార్ట్లు ఓకే. కంపాటబిలిటీ చూసుకోవాలి. ఇప్పుడు వివాహానికి ఏం చూస్తున్నాం మనం? మామూలుగా 36 ఇంకా గణాలు కాదు మనం చూసేది. నేను 3 విషయాలు చెప్తాను కామన్గా వివాహానికి. 3 ఇంపార్టెంట్ మ్యాటర్స్. ఒకటి ఫిజికల్గాను మెంటల్గాను ఏ రకంగానూ ఇద్దరు కొట్టుకోకూడదు, అవునా? అవును. రెండోది ఒకళ్ళని ఒకళ్ళు భరించే పేషెన్సీ, టైం లైన్. అర్థమైందా? మీకు టైం ఫర్దర్గా బాగుందనుకో, అబ్బాయికి కూడా బాగుందనుకో మంచిది. సో ఇప్పుడు నేను చెప్పేది వినే ఓపిక ఉంది కదా మీకు, వెళ్ళిపోకుండా అలా. ఓకే. మూడోది ఏంటిది? కమిట్మెంట్ ఆఫ్ మ్యారేజ్. ఇద్దరు రిలేషన్షిప్లో ఒకళ్ళ కోసం ఒకళ్ళు నిలబడతారా, లేదు డీవేట్ అవుతారా, అది. ఆ 3 కనుక ఉంటే ఓకే. ఆ 2 మ్యారేజ్లు సస్టైన్ అవుతాయి. ఆ 2 చేసుకున్న వాళ్ళిద్దరూ చేసుకున్న పెళ్ళి సస్టైన్ అవుతుంది వాళ్ళిద్దరికి. అర్థమైందా? ఓకే. అర్థమైందండి. సో అది రెండో చాట్ లేకుండా నువ్వు ఎట్లా నిర్ణయిస్తావు? ప్రస్తుతానికి మీకు ఓకే. వివాహ యోగము, కమిట్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్ పర్వాలేదు. ఓకే, ఒక 70 మార్కులు ఇవ్వచ్చు, 65-70 మార్కులు ఇవ్వచ్చు, పర్లేదు, బ్యాలెన్స్ అవుతుంది. 35 అంటే మరి వక్రత్వాలు, నీచము అవన్నీ ఉన్నాయి కదా. కొంచెం ఆక్యుపెంట్ బాగానే ఉన్నాడు కాబట్టి ఓకే. మరి రేపొద్దున చంద్రదశ వచ్చినప్పుడు వక్రత్వం అవన్నీ వస్తున్నాయి కదా, అప్పుడు హెల్తా? సో రెండో చాట్లో హెల్త్ కాంబినేషన్స్ ఇష్యూ ఉన్నాయా, లేదంటే కమిట్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్ ఇష్యూ ఉందా, అట్లాంటివి చూసుకోవాలన్నమాట మనం. ఓకే. అందులోనూ ఇక్కడ పరిచయమైన టైంలో కొంచెం మీరిద్దరు ఓకే అనుకున్న టైంలో కొంచెం ఎమోషనల్ సెన్సిటివిటీ టైం ఉంది కాబట్టి మరి ఎమోషనల్గా ట్రిగర్ చేస్తాడా, లేదంటే మీరే ట్రిగర్ చేస్తారా, అవన్నీ చూసుకోవాలి మనం. యాక్చువల్గా మనకే ఎక్కువగా ఎమోషనల్ బర్డెన్ లాగా కనిపిస్తూ ఉందన్నమాట. ఓకే. అది అందుకోసమే నేను టైం ఇచ్చానన్నమాట. ఆ టైం తర్వాత ఏమవుతుందో దాన్ని బట్టి డెసిషన్ తీసుకుందు, కంగారు పడకు. ఇంకో 1 ఇయర్ తర్వాత ఆలోచిద్దాం. అది ఓకే. 27 అక్టోబర్ తర్వాత ఆలోచిద్దాం. అంటే 1.5 ఇయర్, ఇప్పుడు మనం మేలో ఉన్నాం కాబట్టి అవును. అయిపోయింది. ఇంకా అంతే అండి. ఆల్ ది బెస్ట్ అయితే మరి ఉండనా. థ్యాంక్ యూ. యాహ్! టాటా.